హలో గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ బ్లాగ్స్. అందరు బాగున్నారని అనుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నాం. సో ఈ వీడియో వచ్చేసి ట్రిప్ టు గోవా. సో మేము హైదరాబాద్ టు గోవా వెళ్తున్నాము. అప్రాక్సిమేట్లీ 13 hours చూపిస్తుంది. వీ యూజువల్లీ ప్రిఫర్ నైట్ డ్రైవ్స్ బికాస్ ట్రాఫిక్ అంతా ఉండదు కాబట్టి. సో హీ ఈజ్ మై హస్బెండ్. అ మ్యాండేట్ సెల్ఫీ ఆర్ బూమరాంగ్ అనండి. సో మేము వయా కోల్హాపూర్ అలా వెళ్తున్నాము. గ్రీనరీ అయితే చాలా చాలా బాగుంది. ఫ్రెష్ ఎయిర్, నేచర్ మనకి చాలా చాలా బాగుంది. సో మేము వయా రోడ్ వెళ్తున్నాం కాబట్టి అక్కడక్కడ ఆగి వెళ్తున్నాము. సో ఫైనల్లీ వి రీచ్డ్ గోవా. ఎంత పీస్ఫుల్గా అనిపించిందంటే చాలా పీస్ఫుల్గా ఉంది. సో మీరు చూస్తున్నారు కదా, నేచర్, ద వాటర్, చాలా చాలా పీస్ఫుల్గా అనిపించిండే. సో కొద్దిసేపు అక్కడ స్టే చేసి వి టుక్ సమ్ పిక్చర్స్. తర్వాత చెక్ ఇన్ చేసేసి మళ్ళీ ఇంకొక బీచ్కి వెళ్ళాము. ఐ థింక్ దిస్ ఈజ్ అంజునా బీచ్ అనుకుంటా. ఫ్లో అయితే అసలు మామూలుగా లేదు. ఎంత ఫ్లో ఉందంటే ఎవరిని అసలు లోపలికి కూడా అలౌ చేయట్లేరు సెక్యూరిటీ అక్కడ. సో జస్ట్ పైనుంచే మేము వీడియోస్, పిక్చర్స్ తీసుకున్నాము. సో ఎంత ఫ్లో ఉంది అనేది మీకు ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో కనిపిస్తుంది. వేవ్స్ అయితే చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. నాట్ స్విమ్మింగ్కి కూడా అలౌ చేయట్లేరు వాళ్ళు అక్కడ. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మేము వాల్ పైన నుంచున్నా కూడా ఆ వేవ్స్ అనేది ఫోర్స్కి మా మీద పడుతున్నాయి వాటర్ అన్నీ. సో దిస్ ఈజ్ డే 2, అవకాడో స్మూతీ అండ్ మ్యాంగో స్మూతీ. తర్వాత మేము కాలంగిట్ బీచ్కి వెళ్ళాము. మళ్ళీ కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. ఇక్కడ వాతావరణం చాలా బాగా అనిపించింది. సో కొద్దిసేపు అక్కడ ఉండేసి మళ్ళీ షాపింగ్కి వెళ్ళాము. సో నైట్ బాగా బీచ్కి వెళ్ళాము. అక్కడ కొద్దిసేపు మంచి టైం స్పెండ్ చేసేసి ఆ వాటర్లో లెగ్స్ పెడుతున్నప్పుడల్లా ఆ వేవ్స్ అనేవి తాకుతున్నప్పుడు చాలా బాగా ఫీలింగ్ ఉండే, చాలా చల్లగా. సో అలా కొద్దిసేపు అక్కడక్కడే తిరిగేసి, సో ఇది మా మ్యాండేట్ థింగ్. గోవాకి ఎప్పుడు వెళ్ళినా సరే అలా మా ఇనిషియల్స్ అక్కడ రాసుకుంటాము. సో థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.